బిగినింగ్ మనం ఏంటంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే వీ హ్యావ్ టు క్వశ్చన్ ద థింగ్స్. సో క్వశ్చన్ చేయాలి అంటే మనకు తెలియాలి, చట్టాల మీద అవగాహన కానివ్వండి, ప్రాసెస్ల మీద అవగాహన కానివ్వండి, లేదంటే మనకు రూల్స్ రెగ్యులేషన్స్ మీద, అధికారాల మీద, ప్రజలకు ఉన్న అధికారాల మీద, వీటన్నిటి మీద మనకు ఎప్పుడైతే అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతామో అప్పుడు మనం క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే అక్కడ 15 రోజులు ఇవ్వాలా, 10 రోజులు ఇవ్వాలంటే మీకు తెలియాలి. తెలిస్తే మనం క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మండల ఆఫీస్లో ఎంఆర్ఓ వేయలేదనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది మనకు తెలియాలి. మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడియో దగ్గరికి వెళ్ళచ్చు. ఆడియో దగ్గరికి వెళ్ళి 10 రోజులు మా క్యాస్ట్ సర్టిఫికేట్ రాలేదు కంప్లైంట్ చేసి, అక్కడ రాకుంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. సో ఒకటి అందరికీ అయిపోయిందంటే, మీకు తల్లిదండ్రులు కానీ ఎక్కడైనా కూడా ఎప్పుడైనా ఎవరైనా హెరాస్ చేస్తున్నారో కరప్షన్తో అయినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ కంప్లైంట్ చేయాలి. నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్, అదే ఆఫీసర్ దగ్గర పోవచ్చా, మనకు అపాయింట్మెంట్ తరలేం ఉండదు. అన్ని గవర్నమెంట్ ఆఫీస్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఇస్ ఆల్సో ఓపెన్ టు ద పబ్లిక్. మీరు పిఎంఓ ఆఫీస్కి మెయిల్ పెట్టినా కూడా ద రిప్లై విల్ బి గివెన్. అండ్ సో వీ షుడ్ నాట్ ఎంకరేజ్ కరప్షన్. ఏదో తొందరగా పని అయిపోతుంది కదా అని చెప్పేసి అప్పుడు ఏంటంటే చాలా మంది తొందరగా పని అయిపోతుంది కానీ కొంచెం కష్టంగా పర్లేదు అనుకుంటారు. సో అట్లా స్టార్ట్ చేయడం ఏంటంటే అది అలవాటు అయిపోతుంది. సో దేర్ ఆర్ 2 types ఆఫ్ కరప్షన్. వన్ ఈజ్ కొల్యూసివ్ కరప్షన్ అండ్ కోయర్సివ్ కరప్షన్. కొల్యూసివ్ అంటే మనం కూడా పార్ట్ అయిపోతాం, నాకు తొందర సర్టిఫికేట్ వస్తుంది అని. సో మనం అది కాకూడదు. రెండోది కోయర్సివ్ కరప్షన్. కోయర్సివ్ కరప్షన్ వాళ్ళు డిమాండ్ చేయడం. సో 2 రకాలు సొసైటీ కరెక్ట్ కాదు. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మన అవేర్నెస్ చాలా పెరుగుతుంది కాబట్టి, అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి కంప్లైంట్స్ చాలా పెరుగుతుంది. సో డెఫినెట్లీ 30 ఏళ్ళకు కింద ఉన్న కరప్షన్కి ఇప్పటికీ చాలా మార్పులు అనేది వచ్చింది. సో ఇంకా ప్రజలు ఇంకా ఎంత అవేర్నెస్, ఎంత వాళ్ళకి నాలెడ్జ్ తెలిస్తే అంత బాగా కరప్షన్ తగ్గిన